వెల్కమ్ టు లక్ష్మీ ప్రయాణానికి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం మంచూరియా దమ్ బిర్యానీ చేద్దామండి. రండి, దానికి కావాల్సిన సామాన్లు చూద్దాము. ఇది నేను ముందే పెట్టుకున్నాను. క్యాబేజీ తురుము, తర్వాత క్యారెట్ తురుము, బీన్స్ తురుము పెట్టుకొని చిన్నగా అందులోని గరం మసాలా 1/2 స్పూను, కారం 1/2 స్పూను, ఉప్పు సరిపడా అంత, జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసేసి చక్కగా కలుపుకుందాము. తర్వాత 1/2 కట్టేమో కొత్తిమీర వేసుకుందాము. ఒక నిమ్మరసం వేసుకొని అన్నీ చక్కగాని కలుపుకొని చిన్న నిమ్మకాయ అంత బాల్స్ చేసి నూనెలోని డీప్ ఫ్రై చేద్దామండి. పౌడరు వేసుకొని చక్కగా కలుపుకుందాము. అందులోనే 2 స్పూన్లేమో మైదా అండి, ఇంకా 3 స్పూన్లు కార్న్ఫ్లోర్. బైండింగ్ గురించి కావాలి కదా, అది చక్కగా వేసుకొని అన్నీ మిక్స్ చేసుకున్నాము. తర్వాత కొత్తిమీర తురుమండి చిన్నవి వేసుకొని చక్కగా కలుపుకొని మనం కలుపుకుందాం చక్కగా. తర్వాత మనకు కావాల్సినంత నిమ్మకాయ సైజుగా ఉండలు చేసుకొని పక్కన పెట్టుకున్నామండి. ఇప్పుడు ఇది నిమ్మకాయ సైజు ఉండలు చేసుకొని పెట్టుకున్నాం కదా, ఇది ఇప్పుడేమో మనం నూనెలోని డీప్ ఫ్రై చేసుకుందామండి. డీప్ ఫ్రై చేసుకున్నాం కదండి, ఇలాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకొని తీసుకొని ఒక ప్లేట్లో పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు మనం దమ్ బిర్యానీకి కావాల్సిన ఐటమ్స్ చూద్దామండి. బిర్యానీ కోసం బాస్మతి రైస్ తీసుకున్నామండి. 1/2 కేజీ బాస్మతి రైస్ తీసుకొని నేను 1 అవర్ బిఫోరే నీటిలోని నానబెట్టేసి ఉంచుకున్నాను. తర్వాత దానికి కావాల్సిన వాటర్ వేసుకున్నానండి. వాటర్ పెట్టుకున్నాను. అదేమో కొంచెం ఆ వాటర్లోనే మనం గరం మసాలాలు, హోల్ గరం మసాలా వేసుకుందాము. హోల్ గరం మసాలాలు వేసుకున్నాక ఇది కొంచెం వాటర్ మరిగాక ఈ బాస్మతి బియ్యం నానబెట్టి ఉంచుకున్నాం కదండి, అది వేసి ఇందులోని కొంచెం 90% కుక్ చేసుకుందామండి. ఇప్పుడు దమ్ బిర్యానీ కోసం పెరుగు తీసుకున్నాను. 1 కప్పు పెరుగు, ఇందులో కొంచెం పసుపు వేసుకున్నాను. అలాగే 1 స్పూన్ ఏమో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుందాము. అలాగే 3-4 పచ్చిమిర్చి, అలాగే పుదీనా వేసుకుందాము. అలాగే కొత్తిమీర, తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకుందామండి. సాల్ట్ రుచికి సరిపడా. తర్వాత 1/2 స్పూన్ ఏమో కారం వేసుకుందాము. తర్వాత ధనియా పౌడర్, జీరా పౌడర్ వేసుకొని బాగా కలుపుకుందామండి. బాగా కలుపుకున్నాం కదా, కలుపుకున్నాక కొంచెం ఇందులోది తీసేసి మనమేమో పెట్టుకున్నాం కదా మంచూరియా బౌల్స్, అందులో కొంచెం వేసుకొని ఉంచితే మీకు కారం అన్నీ బాగా పడుతుందండి. ఇలాగా పెట్టుకొని ఉంచుకుందాం. ఇందులోని ఫ్రై చేసిన ఉల్లిపాయలు కూడా వేసుకుందామండి. ఫ్రై చేసుకున్న అప్పుడు ఇది మిగిలింది కదండి, ఈ మిగిలిన దాంట్లోనేమో మనము కుక్ చేసుకొని ఉంచుకున్నాం కదా, 90% కుకింగ్ చేసుకున్నాము రైస్, బాస్మతి రైస్ వేసేసుకుందామండి. ఒక లేయర్ రైస్ వేసుకున్నాం కదా, అందులోనేమో మళ్ళీ కొంచెం ఫ్రై చేసిన ఉల్లిపాయ ముక్కలు, ఫ్రై చేసుకొని ఉంచుకున్న ఉల్లిపాయలు ముక్కలు, కొంచెం పుదీనా, కొత్తిమీర, కొంచెం ఏమో 2-3 స్పూన్లు ఘీ
వేసుకొని మళ్ళీ సెకండ్ లేయర్ మిగిలిన రైస్ కూడా వేసేసుకుందాం. సెకండ్ లేయర్ రైస్ వేసేసుకున్నాం కదండి. మనం చేసి పెట్టుకున్న కోఫ్తా పీసెస్ చక్కగానే ఇలాగా స్ప్రెడ్ చేసేసుకుందాం. తీసుకొని మిగిలిన ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుందామండి దీని మీద. అలాగే కొత్తిమీర, పుదీనా కూడా వేసుకుందాం. తర్వాత మళ్ళీ గీ అంత వేసుకుంటే మీకు అంత టేస్ట్గా బాగుంటుంది. ఓకే అండి, ఇప్పుడు సిమ్లోని పెట్టుకుందాం పొయ్యి మీద. ఇదేమో పాల్లో నానబెట్టి ఉంచుకున్నామండి సాఫ్రాన్, కొంచెం అది కూడా వేసుకుంటే కలర్కి బాగుంటుంది. ఓకే అండి, ఇలా పొయ్యి మీద పెట్టేసుకున్నామండి. కొంచెం సిమ్లో పెట్టుకుందాం, మీడియం హై పెట్టుకొని ఇలాగ మూత పెట్టేస్తే సరిపోద్దండి. 10 మినిట్స్ తర్వాత కుక్ అయిపోద్ది మీది. ఇప్పుడు 15 మినిట్స్ అయింది కదండి, మూత తీసి చూద్దామా. వెజ్ మంచూరియా బిర్యానీ రెడీ. ఎవరికి కావాలండి చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ ఇలా చేసి చూడండి. ఇదేమో కొంచెం లోపల ఎలాగుందో చూద్దాం, కొంచెం టర్న్ చేసి ఉడికిందో లేదో. రెడీ అండి. వేడి వేడి వెజ్ మంచూరియా దమ్ బిర్యానీ రెడీ అండి. సర్వ్ చేసుకుందాము. భలేగా ఉంది, గుమ మంచూరియా వెజ్ దమ్ బిర్యానీ రెడీ. ఇదేండి వెజ్ మంచూరియా దమ్ బిర్యానీ రెడీ అండి. వేడివేడిగా తీసుకోండి. థ్యాంక్ యూ.